కుక్క కరిస్తే భారీ పరిహారం బాధితులకు రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సిందే. శునకాలకు ఆహారం పెట్టే వాళ్ళు బాధ్యులే. ఏబీసీ చట్టం అమల్లో తీవ్ర నిర్లక్ష్యం. కుక్క కాటు ఘటన వల్ల నివారణకు యాక్షన్ ప్లాన్ ఏది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం అని చెప్తా ఉన్నాం. మీ మధ్యలో కుక్కల పంచాయతీ ఎక్కువైపోయింది. కుక్కకాటు బాధితులకు రాష్ట్రాలు భారీ పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఘటనకు శునకాలకు ఆహారాన్ని పెడుతున్న వారు బాధ్యులేనని వివరించింది. కుక్కలపై ప్రేమతో ఆహారాన్ని పెట్టేవారు ఎందుకు వాటిని అలాగే వీధుల్లో వదిలేసి వెళ్ళిపోతున్నారని ప్రశ్నించింది. వారు ఆ శునకాలను తమ ఇళ్లలోకి తీసుకువెళ్లాలని సూచించింది. ఏబీసీ చట్టం అమల్లో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోందని, ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పేసి చూస్తా ఉన్నాం. కుక్కలకు వింత వ్యాధి, చర్మం నుంచి చీము రక్తం, వాటి నుంచే కోతులకు సోకుతున్న రోగం అని చెప్పేసి చూస్తా ఉన్నాం. భయపడుతున్న ప్రజలు తమకు సైతం సోకుతుందేమోనని ఆందోళన. కోడి వ్యర్థాల తినడమే కారణం అంటున్న డాక్టర్లు. ఊడిపోతున్న చర్మం ఒక కుక్కను కూడా ఉదాహరణకు చూపిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. చికెన్ తినే వాళ్ళు కూడా ఇష్టం ఏడవడతాడ తీసుకోకండి. కొంతమంది చనిపోయిన కోళ్ళను వాళ్ళ వ్యాపారం కోసం, వాళ్ళ లాభాల కోసం ఏ చికెన్ పడితే ఆ చికెన్ అమ్మి ప్రజల ఆరోగ్యాలతో, ప్రజల బ్రతుకులతో ఆడుకుంటూ ఉన్నారని చెప్పేసి చికెన్ ప్రేమికులు ఒకసారి ఆలోచించాలి. మంచి ప్లేస్లోనే తీసుకొని మంచి ప్లేస్లోనే కొనుగోలు చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా కుక్కలకు వింత వ్యాధితో బాధపడుతున్నాయి. వెంట్రుకలు ఊడిపోవడంతో పాటు చర్మం నుండి చీము నెత్తురు కారుతుంది. ఈ వ్యాధి కుక్కల నుంచి కోతులకు సైతం వ్యాపిస్తున్నది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ వ్యాధి తమకు ఎక్కడ సోకుతుందోనని భయం వారిని వెంటాడుతుందని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇది కూడా వాస్తవమే. కుక్క కరిచిన వెంటనే సరైన వైద్యం అందుబాటులో ఉండదు, పట్టించుకునే వాళ్ళు ఉండరు. అట్లా అని చెప్పేసి కుక్కలను నివారించడం కూడా సరైనది కాదు. వాటికంటూ తీసుకుపోయినటువంటి కుక్కలకు ఇంజక్షన్లు ఇస్తారా, ఏది ఇస్తారో కానీ వాటిని చంపడం అయితే పాపం. వాటిని రక్షించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేయాలి. అలాగే చాలా కుక్కలు రోడ్లపైన ఇట్లా చర్మం ఊడిపోతూ చీమును ఎత్తుతో రోడ్లపైన తిరిగేటువంటి పరిస్థితులు చాలా కనబడుతూ ఉన్నాయి. మరి వాటికి ఎందుకు ఆ రోగం సోకుతూ ఉంది? అవి నిజంగానే అంటుడు వ్యాధి అయితే ప్రజల పరిస్థితి ఏంది? ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అక్కడ తిరిగేటువంటి వాళ్ళకు కూడా సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతోపాటు నిజంగానే చికెన్ తినడం వల్ల కుక్కలకి రోగం వచ్చిందా? ఆ చికెన్ ఎక్కడి నుండి వచ్చిందా? ఆ చికెన్ ఎక్కడ వారేసారు? ఆ వ్యర్థాలను ఎందుకని చెప్పేసి రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ వారేస్తూ ఉన్నారు. ఆ వ్యర్థాలకు సరైన ప్రదేశంలో, అంటే ఈ మధ్యకాలంలో వెహికల్స్ వస్తూ ఉన్నాయి, ఆ వెహికల్స్లో ఇచ్చేస్తే వాళ్ళు ఎక్కడైతే వేయాలో అక్కడ వేస్తారు. ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకుంటలే? మున్సిపాలిటీ ఏం చేస్తూ ఉంది? జిహెచ్ఎంసీ నిర్లక్ష్యం లేదా ఇక్కడ? ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి.